హాయ్ అండి. ఈ పల్లి కొబ్బరి పొడిని రోజుకొక కప్పు తిని చూడండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి నీరసత్వం కానీ, రక్తహీనత కానీ అస్సలు ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడాను. కేవలం 5-10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పొడిగా ఇష్టం లేదనుకుంటే లడ్డూగా అయినా చుట్టేసుకోవచ్చండి. 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ పల్లి కొబ్బరి పొడి అనేది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి రంగు మారేంత వరకు. పప్పు అనేది లోపల వరకు చక్కగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 4 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎండు కొబ్బరి పొడిని అరకప్పు వేసుకోవాలండి ఇందులోకి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని అది అరకప్పు తీసుకోండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వలన. అరకప్పు ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు బెల్లం వేసుకోండి, దంచుకున్న బెల్లము. స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు 3/4 కప్పు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. లడ్డూగా అయినా చుట్టేసుకోవచ్చు. మనకి ఇంకా నెయ్యి కూడా అవసరం లేదు, డైరెక్ట్గా లడ్డూగా చుట్టుకున్నా కానీ వస్తుందండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే పల్లి కొబ్బరి పొడి రెడీ.